ఇవాళ కాకినాడ జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పెద్దపురంలో నిర్మించే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. మ్యాజిక్ డ్రైన్ స్వచ్ఛ రథాలను పరిశీలించనున్నారు. ఇక స్వచ్ఛ ర్యాలీని ప్రారంభించనున్నారు చంద్రబాబు. ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి కానున్నారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు సమావేశమవుతారు. పార్టీ క్యాడర్ను ఉద్దేశించి చంద్రబాబు నాయుడు ప్రసంగించనున్నారు. ఇవాళ కాకినాడ జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటించనున్నారు. పెద్దపురంలో నిర్మించే స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొనున్నారు. మ్యాజిక్ డ్రైన్ స్వచ్ఛ రథాలను పరిశీలించనున్నారు. స్వచ్ఛ ర్యాలీని ప్రారంభించనున్నారు. ప్రజలతో చంద్రబాబు ముఖాముఖి కానున్నారు. మధ్యాహ్నం టీడీపీ కార్యకర్తలతోటి చంద్రబాబు సమావేశం అవుతారు. పార్టీ క్యాడర్కు దిశానిర్దేశం చేస్తారు. ఇక చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి దత్తు ఫోన్లైన్లో అందిస్తారు. దత్తు, ఇవాళ కాకినాడ జిల్లాలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటన, పెద్దపురంలో నిర్వహించే స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి దత్తు? అయితే ఈ రోజు కాకినాడ జిల్లా పెద్దాపురం సామలకోటలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పర్యటించినారు. ఈ పర్యటనకు సంబంధించి పెద్ద ఎత్తున అధికార యంత్రాంగం విస్తృతమైన తనిఖీలు ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. నిన్న ట్రయల్ రన్, అలాగే హెలీప్యాడ్ వద్ద చెకింగ్లు అన్ని కూడా ఎస్పీ పూర్తి చేయడం జరిగింది. ఈవేళ మరికొద్దిసేపట్లో చంద్రబాబు పెద్దాపురం చేరుకున్నారు. మొట్టమొదటిగా పెద్దాపురం చేరుకుని గ్రీవెన్స్ అంటే ప్రజా సమస్య పరిష్కారం కోసం ప్రజల నుంచి వినతులు ఆయన స్వీకరించున్నారు. దాని తర్వాత దాని పరిష్కారానికి సంబంధించి అధికార యంత్రాంగంతో మాట్లాడున్నారు. దాని తర్వాత గ్రీన్ స్వచ్ఛత ర్యాలీ, ఒక ర్యాలీని నిర్వహించనున్నారు. దాని తర్వాత ఎవరైతే ప్రజా సమస్యల కోసం వచ్చారో వారితో చర్చించిన అనంతరం ఈ ర్యాలీ జరిగింది. దాని తర్వాత మ్యాజిక్ డ్రైన్ అంటే మనం ఇంటిలో ఉపయోగించినటువంటి వ్యర్థంగా ఉన్నటువంటి నీళ్లు, మురికి నీరు ఏదైతే డ్రైన్ లోకి వెళ్ళిస్తామో ఇకపై పెద్దాపురం పట్టణంలో ఆ డ్రైన్ నుంచి వెళ్లే నీరు కూడా స్వచ్ఛంగా మార్చడానికి ఒక డిఫరెంట్ టెక్నాలజీ ఉపయోగించారు. ఆ టెక్నాలజీ ఏంటంటే గతంలో చంద్రబాబు నాయుడు ఇల్లు కట్టాలంటే ఇంకుడు గుంటలు ఖచ్చితంగా ఉండాలని దానికి కారణం ఫస్ట్ లేయర్ కింద పెద్ద కంకర్రాళ్ళు వేయడం, దాని తర్వాత మీడియం సైజ్ కంకర్రాళ్ళు వేయడం, దాని కింద చిప్స్ వేయడం, దాని కింద ఇసుక వేయడం, అంటే నీరుని ఫిల్టరైజేషన్ చేయడం. అదే సిస్టాన్ని ఈ మ్యాజిక్ డ్రైన్ ద్వారా మురికి కాలంలో ప్రవహించే నీరును కూడా ఫిల్టర్ చేసి వ్యర్థాలన్నీ పైకి ఉండిపోయేటట్టు కేవలం స్వచ్ఛమైన నీరు మాత్రమే డ్రైన్ కాలువ రూపంలో కింద నుంచి అండర్ గ్రౌండ్ గా వెళ్లేటట్టు ఈ యొక్క డ్రైన్ నిర్మించారు. ఈ డ్రైన్ ని చంద్రబాబు ఈ రోజు ట్రయల్ రన్ నిర్వహించున్నారు, ప్రాక్టికల్ గా ప్రారంభించున్నారు. అనంతరం కార్యకర్తలతో సమావేశం, మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత కార్యకర్తలతో సమావేశం నిర్వహించి ప్రభుత్వం ఏ విధంగా జరుగుతుంది, దాని తర్వాత ప్రభుత్వం తీసుకున్న పథకాలు ఏ విధంగా ప్రజలకు అందుబాటులోకి వెళ్తున్నాయి, ప్రజల నుంచి స్పందన ఏదైనా ఉంది అన్న విషయం మీద చర్చించున్నారు. దాని తర్వాత పీపీ పబ్లిక్ ప్రభుత్వం ప్రజలు వీరందరూ భాగస్వామ్యం చేస్తూ ఏదైతే P4 కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందో ఈ కార్యక్రమంలో ఎంచుకున్నటువంటి బంగారు కుటుంబాలు ఏవైతే ఉన్నాయో వారితో చంద్రబాబు చర్చించున్నారో. అనంతరం పారిశ్రామికవేత్తలు ఏదైతే కుటుంబాలను దత్తత తీసుకున్న వారు ఉన్నారో వారందరితో చర్చించి ప్రజలకి మరింతగా పథకాలు చేరుకోవాలి, మరిన్ని సౌకర్యాలు కలగాలంటే ఏ విధంగా ప్రణాళికలు చేపట్టాలి, చర్యలు చేపట్టాలనే విషయంపై వారితో చర్చించిన అనంతరం ఆయన బయలుదేరి మళ్ళీ తిరిగి మధ్యాహ్నం 4 గంటల ప్రాంతంలో ఉండవిల్లు చేరుకోనున్నారు. చక్రి దత్తు, ప్రజలతోటి ముఖాముఖి కార్యకర్తలతోటి సమావేశానికి సంబంధించి చంద్రబాబు సమావేశానికి సంబంధించి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి అధికారులు చెప్తున్నారు? అధికార యంత్రాంగం అయితే క్షుణ్ణమైన తనిఖీలు చేసింది. ఎవరైతే చంద్రబాబుతో మీట్ ఎవరు ఉన్నారో వారికి సంబంధించి ప్రత్యేకమైన పాసులు జారీ చేశారు. వారందరినీ కూడా ఆ లోపలికి వెళ్ళిన తర్వాత కార్యక్రమం ఫస్ట్ ప్రజలకు సంబంధించి ప్రభుత్వం తీసుకున్న పథకాలు సూపర్ 6 పథకంలో భాగంగా 1 by 1 ఫస్ట్ ఏదైతే అమ్మఒడి కార్యక్రమం ఉందో దాన్ని కంప్లీట్ చేశారు. దాని తర్వాత మహిళలకి ఉచితంగా సిలిండర్ ఇచ్చే పథకాన్ని కూడా ప్రభుత్వం డెవలప్మెంట్ చేసింది. అలాగే మహిళలకి ఉచిత బస్సు సదుపాయం ఏదైతే ఉందో దాన్ని కూడా ఈ గత 15 రోజుల క్రితం అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈ వీటికి సంబంధించి ఏ విధంగా ఉంది, దీని రెస్పాన్స్ ఏ విధంగా ఉంది, ఉపయోగకరంగా ఉన్నాయా లేకపోతే లోపాలు అలాంటివి ఏమైనా ఉన్నాయా అన్న విషయం మీద కూడా చంద్రబాబు వారితో చర్చించే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం ఇప్పుడిప్పుడే డెవలప్మెంట్ కి సంబంధించి పునాది కార్యక్రమం మొదలుపెట్టింది. ఈ నేపథ్యంలో కొన్ని సమస్యలు ఉన్నాయి. సూపర్ 6 పథకాలన్నింటినీ కూడా 1 by 1 అమలు చేసుకుంటూ వస్తున్నాం. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఈ కృషిని ప్రజలకు వివరించవలసిన బాధ్యత కార్యకర్తలపై మీ మీద ఉంటుందని కూడా ఉంటుంది. దాన్ని ప్రజలకి ప్రభుత్వానికి అండగా ఉండేటట్టు మీరు మరిన్ని చర్యలు చేపట్టాలని చెప్పే అవకాశం ఉంది. అలాగే కార్యకర్తలు కూడా ఈ పథకాలు అమలు కావచ్చు, లేకపోతే ప్రజలు పడుతున్న సమస్యలు కావచ్చు, లేకపోతే గత ప్రభుత్వంలో వచ్చిన పథకాలు కొన్ని ఆగిపోవడం, కొన్ని వాటికి సంబంధించి ఇబ్బంది ఉండడం, వాటి గురించి కూడా
చంద్రబాబుతో చర్చించే అవకాశం ఉంది. అధికార యంత్రాంగం అయితే మాత్రం పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు హెలిప్యాడ్ దిగినప్పటి నుంచి కూడా తర్వాత ఫస్ట్ మొట్టమొదటి కార్యక్రమం గ్రీవెన్స్, దాని తర్వాత స్వచ్ఛతా ర్యాలీ, దాని తర్వాత మ్యాజిక్ ట్రైన్, దాని తర్వాత P4 కార్యక్రమం, దాని తర్వాత కార్యకర్తల నాయకులతో మీటింగ్, దాని తర్వాత అనంతరం ఉండవెలికి తిరుగు ప్రయాణం, వీటికి సంబంధించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు అయితే మాత్రం చేశారని చెప్పుకోవచ్చు. చక్రి రైట్, థ్యాంక్ యూ దత్తు. వామపక్ష దిగ్గజం సిపిఐ సీనియర్ నేత, ఆ పార్టీ మాజీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఆయన మరణంతో కమ్యూనిస్టు ఉద్యమంలో ఒక శకం ముగిసినట్లయింది. సురవరం సుధాకర్ రెడ్డి 1942 మార్చి 20న హైదరాబాద్లో జన్మించారు. కర్నూలులోని మున్సిపల్ హై స్కూల్, కోల్స్ మెమోరియల్ హై స్కూల్లో విద్యాభ్యాసం చేసి 1964లో కర్నూలులో BA హిస్టరీ చదివి 1967లో హైదరాబాద్లోని ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ నుంచి LLB పట్టా పొందారు. పదిహేనేళ్ల వయసులోనే కర్నూలులోని తన స్కూల్లో బ్లాక్ బోర్డులు, చాక్ పీసులు, పుస్తకాల కోసం ఆందోళనలో కీలక పాత్ర పోషించారు. సుధాకర్ రెడ్డి 1971లో సిపిఐ జాతీయ కౌన్సిల్లో చేరారు. 1998లో నల్గొండ నియోజకవర్గం నుంచి లోక్సభ సభ్యుడికి ఎన్నికై 2004లో రెండోసారి గెలుపొందారు. 2004లో ఆయన పార్లమెంటరీ లేబర్ స్టాండింగ్ కమిటీ చైర్మన్ కూడా పనిచేశారు. 2012 నుంచి 2019 వరకు సిపిఐ జనరల్ సెక్రటరీగా బాధ్యతలు నిర్వర్తించారు. రైతుల సమస్యలు, కార్మికుల హక్కులు, ప్రజా సమస్యలపై అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2000 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో విద్యుత్ ధరల పెంపును వ్యతిరేకిస్తూ జరిగిన ఆందోళనలో కీలకంగా వ్యవహరించారు. ఆయన మరణంపై సిపిఐ నాయకులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. సుధాకర్ రెడ్డి మరణంతో కమ్యూనిస్టు ఉద్యమం ఒక సీనియర్ నాయకుడిని కోల్పోయిందని సిపిఐ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు పలువురు నాయకులు సానుభూతి తెలిపారు. ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పొలిటికల్ అఫైర్స్ కమిటీ భేటీ కానుంది. సోమవారం సచివాలయంలో మంత్రివర్గ సమావేశం నిర్వహించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఏ తేదీలో నిర్వహించాలి, కాళేశ్వరంపై జస్టిస్ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికపై చర్చించేందుకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణ వంటి కీలక అంశాలపైనే ఈ రెండు సమావేశాలను చర్చించి ఖరారు చేయనున్నట్లుగా తెలుస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణ తేదీలపై కాంగ్రెస్లో మంత్రులు, బీసీ నేతలు వేర్వేరు అభిప్రాయాలతో ఉన్నందునే పీఏసీలో చర్చించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయించినట్లుగా సమాచారం. పార్టీ సీనియర్ నేతల అభిప్రాయాలు సేకరించిన తర్వాతే తేదీలపై స్పష్టత రానుంది. ఇదే అంశంపై మంత్రివర్గ సమావేశంలో తుది నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్ కేంద్రంగా జరగనున్నాయి. బీసీ రిజర్వేషన్ అమలు చేసే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని పదే పీసీసీ సీఎం ఇప్పటికే అనేక సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అయితే ఈ అంశం ప్రధాన ఎజెండాగా టీపీసీసీ, పీఏసీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశం శనివారం సాయంత్రం 10 గంటలకు గాంధీభవన్లో జరగనుంది. 2 కమిటీలు ఉమ్మడిగా సమావేశం కానున్నాయి. ఏఐసీసీ వివరాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ అధ్యక్షతన భేటీ జరగనుంది. పీఏసీ సమావేశంలో బీసీ రిజర్వేషన్లపై పార్టీ నిర్ణయం, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, ప్రస్తుతం రాష్ట్రంలో పార్టీ పరిస్థితి, లోకల్ బాడీ ఎన్నికలకు ఎలా సన్నద్ధం కావాలి, ఏ అంశాలు జనంలోకి తీసుకెళ్లాలి అనే అంశాలపై చర్చ జరగనుంది. మరోవైపు బీసీ రిజర్వేషన్ కోసం ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు పార్టీ నేతలకు వివరించనున్నారు. ఇప్పటికే 42% బీసీ రిజర్వేషన్ బిల్లులు శాసనసభలో ప్రవేశపెట్టి ఏకగ్రీవంగా ఆమోదం తెలిపి కేంద్రానికి పంపడం, 9వ షెడ్యూల్లో 42% బీసీ రిజర్వేషన్ చేర్చి చట్టబద్ధత కల్పించడానికి కేంద్రంపై వివిధ రకాలుగా ఒత్తిడి చేసింది. పార్లమెంట్లో బయట తెలిపిన నిరసన, ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ధర్నా అయినప్పటికీ బీసీ రిజర్వేషన్ అమలుకు ముస్లింలను చేర్చడంతో బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.
బిల్లుల విషయంలో కేంద్రం స్పందించకపోవడం, మరోవైపు ఆర్డినెన్స్ ద్వారా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావించి ముసాయిదా ఆర్డినెన్స్ జారీ చేసి కేబినెట్ తీర్మానం చేసి గవర్నర్కు పంపించింది. కానీ గవర్నర్ ఆమోదం పొందకపోవడంతో పెండింగ్లో ఉంది. దీంతో ఏం చేయలేక పార్టీ ప్రభుత్వం పెద్దలు కలిసి చర్చించి నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది. అయితే తమ వద్ద ఉన్న చివరి అస్త్రంతో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42%, లోకల్ బాడీ ఎన్నికల్లో అవకాశాలు కల్పించి ఎన్నికలకు వెళ్లాలని భావిస్తున్నట్లుగా పార్టీలో చర్చ జరుగుతోంది. జీవో ద్వారా కూడా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లొచ్చని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. జీవోపై ఎవరైనా కోర్టుకు వెళ్తే స్టే ఇచ్చే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. ఒకవైపు కోర్టు సెప్టెంబర్ 30 వరకు ఎన్నికలు నిర్వహించాలని డెడ్ లైన్ విధించింది. కోర్టు తీర్పుకు అనుగుణంగా ఎన్నికలకు వెళ్తామని అధికార పార్టీ చెబుతుంది. దీంతో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు పీసీ సమావేశం కీలకంగా మారింది. పీసీ కమిటీలో 42% బీసీ రిజర్వేషన్ అంశంపై ఒక క్లారిటీ ఇచ్చేందుకు సిద్ధమైనట్లుగా సమాచారం. కోర్టు ఇచ్చిన గడువులోపు ఎన్నికలు నిర్వహించాలంటే ఇక పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్ ఇచ్చి ఎన్నికలకు వెళ్లాల్సిందే. వేరే ఆప్షన్ కూడా కనిపించడం లేదు. ఒకవేళ కోర్టు నుంచి ఇంకా సమయం తీసుకుందామనుకున్నా 9వ షెడ్యూల్లో చేర్చి బీసీ రిజర్వేషన్ కేంద్రం బీజేపీ అమలు చేస్తుందన్న నమ్మకం లేదు. ఇక జీవో ఇచ్చి ఎన్నికలకు వెళ్తే స్టే వస్తే పార్టీ చేసిన కష్టమంతా బురద పోసిన పాలవుతుందని భావిస్తుంది. ఇక మిగిలిన ఆప్షన్ ఒకటే బీజేపీని దోషిగా చూపిస్తూ ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలని కాంగ్రెస్ భావిస్తుంది. అంటే ఈ స్థానిక ఎన్నికలు 42% బీసీ రిజర్వేషన్లు ప్రధాన ఎజెండాగా జరుగుతాయని చెప్పవచ్చు. ఇక స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్పై పీఏసీలోనే క్లారిటీ రానుంది. పార్టీ పరంగా అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతి పార్లమెంటు పరిధిలో 2 ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇస్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ తుంగలో తొక్కింది. బీసీలకు టికెట్ ఇచ్చినా అవి ఓడిపోయే స్థానాలేనని గతంలో విమర్శలు వచ్చాయి. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అయినా అటువంటి విమర్శలు రాకుండా ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతారో లేక చేసేంత వరకు చేశామని చేతులు ఎత్తేస్తారో చూడాలి. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్ లైన్ లో అందిస్తారు. రాజు, పీసీ సమావేశానికి సంబంధించి మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ఇవాళ గాంధీభవన్ వేదికగా సాయంత్రం 5 గంటలకు టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ, టీపీసీసీ అడ్వైజరీ కమిటీ ఉమ్మడి సమావేశం జరగనుంది. ఈ సమావేశానికి ఏఐసీసీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అధ్యక్షత వహించబోతా ఉన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డితో పాటుగానే డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, అదేవిధంగా మంత్రులు, మరోవైపు పిఏసీ సభ్యులు, అడ్వైజరీ కమిటీలో ఉన్నటువంటి సభ్యులు ఈ సమావేశానికి హాజరవుతారు. ప్రధానంగా ఇప్పటికే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా బీసీ రిజర్వేషన్ 42% స్థానిక సంస్థల్లో ఇంప్లిమెంట్ చేసిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తామని కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. అందులో భాగంగానే అసెంబ్లీలో అటు 42% బీసీ రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో కల్పించిన మరోవైపు విద్యా ఉపాధి అవకాశాల్లో 42% బీసీలకు అవకాశం కల్పిస్తామని 2 వేర్వేరు బిల్లులు తీసుకురావడం జరిగింది. ఆ బిల్లులు ప్రస్తుతం రాష్ట్రపతి వద్ద పెండింగ్ లో ఉన్నాయి. దాదాపు 5 నెలలు గడుస్తా ఉంది. ఇప్పటికే అసెంబ్లీ నిర్వహించి అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఈ యొక్క బిల్లులు పాస్ అయినప్పటికీ కూడా అటు కేంద్ర ప్రభుత్వం నుంచి మరోవైపు రాష్ట్రపతి నుంచి ఎటువంటి సానుకూల స్పందన లేకపోవడంతో కేబినెట్ లో తీర్మానం చేసి ఒక ముసాయిదా కూడా అటు జారీ చేసినటువంటి పరిస్థితి. ముసాయిదా ఆర్డినెన్స్ ను 42% స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్ కల్పించే విధంగా కూడా రూపొందించారు. అది గవర్నర్ వద్దకు పంపించగా అక్కడ కూడా పెండింగ్ లో ఉన్న నేపథ్యంలో తదుపరి ఏం చేయాలి అనేటటువంటి అంశానికి సంబంధించి ఇటీవలనే ఢిల్లీ వేదికగా జంతర్ మంతర్లో కాంగ్రెస్ పార్టీ కోరి ధర్నా నిర్వహించింది. ఆ ధర్నాతో పాటుగానే కేంద్రం పైన ఒత్తిడి తీసుకొచ్చే విధంగా కూడా పార్లమెంటు ఉభయ సభల్లో తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు అటు వారి యొక్క నిరసన తెలిపేటటువంటి ప్రయత్నం కూడా చేశారు. ప్రస్తుతం భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండాలి, స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్ సాధ్యాసాధ్యాల మీద ఇవాళ పిఏసీ కమిటీలో చర్చించబోతా ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే అటు సుప్రీంకోర్టును ఆశ్రయించాలి. ఇప్పటికే 90 రోజుల వ్యవధిలోనే రాష్ట్ర ప్రభుత్వాలు పంపించినటువంటి బిల్లుకు సంబంధించి స్పందన ఉండాలంటూ తమిళనాడుకు సంబంధించినటువంటి ఓ కేసును సుప్రీంకోర్టు ఇటీవల తీర్పు వెలువరించింది. దాన్ని ఆసరాగా చేసుకొని
సుప్రీంకోర్టు మెట్లు ఎక్కాలా అనేటటువంటి ఆలోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉంది. మరోవైపు ఒకవైపు జీవో ఇచ్చి స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్ళాలంటే గనక ఎవరైనా ప్రైవేటు వ్యక్తులు మళ్ళా కోర్టును ఆశ్రయిస్తే గనక స్టే ఇచ్చేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రభుత్వం చేసినటువంటి అన్ని కార్యక్రమాలు వృధా అయిపోతాయి అనేటటువంటి భావనలో కూడా ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే దీనికి సంబంధించి ఏం చేయాలి, ఎటువంటి నిర్ణయం తీసుకోవాలి, స్థానిక సంస్థల ఎన్నికలు నష్టం నిర్వహించాలా, గతంలో ఉన్నటువంటి రిజర్వేషన్ల ప్రకారంగా నిర్వహించాలా, లేదంటే స్థానిక సంస్థల్లో 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతే ఈ యొక్క స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలా అనేటటువంటి యోచన ఇవాళ పార్టీ పెద్దలతో పార్టీలో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేసేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తోంది. పూర్తి స్థాయిలో కూడా పార్టీ పరంగా 42% రిజర్వేషన్ కల్పించాలనేటటువంటి మరో ఆలోచన సైతం ఉంది. ఎట్టకేలకు ఇది కోర్టు మెట్లు ఎక్కినప్పటికీ కూడా బీసీ రిజర్వేషన్ సాధ్యం కాకపోతే గనక ఈ యొక్క పార్టీ పరంగా 42% బీసీ రిజర్వేషన్ అమలు చేసి తీరుతామనేటటువంటిది కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నటువంటి హామీగా ఉంది. అయితే ఇప్పటికే మొన్న జరిగినటువంటి 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీసీలకు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 అసెంబ్లీ స్థానాలను కేటాయిస్తామని చెప్పింది. అయితే చివరికి బలాబలాలు గెలుపు గుర్రాలను బేరీజు వేసుకొని ఇవ్వలేకపోతున్నాం అనేటటువంటిది కూడా చేతులెత్తేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నేతలు కొంత ఆందోళన చేశారు. తమకు టికెట్ల విషయంలో అన్యాయం జరుగుతుందని, అంతేకాకుండా అటు ఓడిపోయే టికెట్లను సైతం బీసీలకు కట్టబెడతా ఉన్నారు అనేటటువంటి ఆరోపణలు వచ్చిన నేపథ్యంలో పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తే గనక మరోసారి అటువంటి ఆరోపణలు మూటగట్టుకునేటటువంటి అవకాశం కాంగ్రెస్ పార్టీకి ఉంది. కాబట్టి మరికొంత ఆలస్యమైనప్పటికీ 42% బీసీ రిజర్వేషన్ అమలు చేయాలా, లేదంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ప్రస్తుతం పార్టీ పరంగా ఇవ్వాలా అనేటటువంటి యోచన కూడా ఇవాళ పిఎస్సి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పార్టీ పెద్దలు నిర్ణయించి సమావేశంలో చేర్చేటటువంటి అవకాశం అయితే ఉంది. అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు ఒకవైపు సిద్ధమవుతుంది. కోర్టు సెప్టెంబర్ 30వ తేదీలోగా డెడ్ లైన్ పెట్టింది. ఆలోగా స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించాలనేటటువంటి డెడ్ లైన్ ఉన్న నేపథ్యంలో కూడా సుప్రీంకోర్టుకు వెళ్ళాలా, అటు హైకోర్టులో కూడా మరింత గడువు కోరాలా అనేటటువంటి అంశాలకు సంబంధించి కూడా టెక్నికల్ అంశాలు ఈ సమావేశంలో చర్చించేటటువంటి అవకాశం అయితే కనిపిస్తా ఉంది. ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు బీసీ రిజర్వేషన్ల పైన చర్చ జరుగుతుండగా, మరోవైపు పార్టీకి సంబంధించినటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సంబంధించి అనుసరించవలసినటువంటి వ్యూహాలు, ఏఐసిసి ఇచ్చినటువంటి ఓట్ చోరీ, గడ్డ చోడు కార్యక్రమాలు జనంలోకి తీసుకువెళ్లడం, అంతేకాకుండా పార్టీ సంస్థాగత నిర్మాణం, మండల గ్రామ కమిటీల, జిల్లా కమిటీలను నిర్మాణం చేయాలి. పెండింగ్ లో ఉన్నటువంటి పలు కమిటీలను కూడా నిర్మాణం పైన కూడా చర్చించేటటువంటి కాన్సెప్ట్ ఉంది. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా రైతులు నిరసన చేస్తా ఉన్నారు యూరియా కొరత పైన. ఒకవైపు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పరంగా విమర్శలు చేసుకుంటా ఉన్నాయి. బీజేపీ, కాంగ్రెస్ కూడా పరస్పరం ఒకరిపైన ఒకరు విమర్శలు చేస్తున్న నేపథ్యంలో కూడా ప్రజలకు ప్రజాక్షేత్రంలో పూర్తి వివరాలు పెట్టాలనేటటువంటి యోచనకు సంబంధించి కూడా ఇందులో చర్చించేటటువంటి ఛాన్స్ అయితే కనిపిస్తా ఉంది. అయితే రాజు, మీరు చెప్పినట్టుగా పార్టీ పరంగా అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రతి పార్లమెంటు పరిధిలో 2 ఎమ్మెల్యే టికెట్లు బీసీలకు ఇస్తామని ఇచ్చిన హామీని టీ కాంగ్రెస్ తుంగలో తొక్కిన పరిస్థితి అయితే మనం చూస్తాం. బీసీలకు టికెట్ ఇచ్చినా అవి ఓడిపోయే స్థానాలేనని గతంలో విమర్శలు కూడా వచ్చాయి. దీంతో లోకల్ బాడీ ఎన్నికల్లో అయినా అటువంటి విమర్శలు రాకుండా ఎట్టి పరిస్థితుల్లో బీసీలకు 42% రిజర్వేషన్ అమలుపైన ఈ రోజు పిఎస్సి సమావేశంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? గాంధీ భవన్ వేదికగా నేతల నుంచి ఎలాంటి వార్తలు వినిపిస్తున్నాయి రాజు? తప్పకుండా ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థలు ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ సాధ్యమవుతుందా, లేదంటే ఏ విధంగా ముందుకు వెళ్ళాలి? ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అన్ని ప్రయత్నాలను జనాల్లోకి తీసుకువెళ్తూనే బీజేపీ పదే ఈ యొక్క ముస్లింలను బీసీ కులగణనలో చేర్చడం ద్వారా ఆ ముస్లింలను పూర్తిగా చూపించి కులగణన బీసీ రిజర్వేషన్ ను బీజేపీ అడ్డుకుంటుంది అనేటటువంటి అంశాన్ని క్షేత్రస్థాయిలో జనంలోకి తీసుకువెళ్ళాలి అనేటటువంటి భావనలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉన్నట్టు తెలుస్తా ఉంది. అంతేకాకుండా లోకల్ బాడీ ఎన్నికలు ఇదే ప్రధాన అంశంగా కూడా ప్రచారం చేయాలనేటటువంటి భావనలో కాంగ్రెస్ పార్టీ ఉన్నట్లు తెలుస్తా ఉంది. ఈ స్థాయిలో కూడా ఈ యొక్క ఎన్నికలను సీరియస్ గా తీసుకొని లోకల్ బాడీ ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు, ఆ తర్వాత
టీసీ రిజర్వేషన్ ఇంప్లిమెంట్ చేయాలా లేదా ఏ విధంగా సాధ్యాల పైన కూడా చర్చించేటటువంటి ఛాన్స్ అయితే కల్పిస్తాం. రైట్ రాజు. బ్రేక్ ని చూస్తున్న కుకట్పల్లి బాలిక మర్డర్ కేసు వీడింది. కుకట్పల్లి బాలిక మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. 10వ తరగతి బాలుడు హత్య చేసినట్లుగా గుర్తించారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక ఇంటి పక్కన ఉంటున్న బాలుడు దొంగతనం చేసేందుకు వెళ్లి హత్య చేసినట్లుగా నిర్ధారించారు పోలీసులు. దొంగతనం ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో, ఎవరైనా అడ్డొస్తే ఎలా తప్పించుకోవాలో పక్కా ప్లాన్ వేసుకున్నాడు బాలుడు. ఇంట్లో దేవుడి దగ్గర హుండీ పగలగొట్టడానికి ప్రయత్నించాడు ఆ బాలుడు. ఇంట్లో చొరబడి 80,000 దొంగతనం చేశాడు. బాలుడిని బాలిక గమనించడంతో సహస్ర గొంతు కోశాడు. ఎట్టి పరిస్థితుల్లో బతకూడదని కత్తితో విచ్చలవిడిగా దాడి చేశాడు. ప్లాన్ అంతా ఒక పేపర్పై రాసి పెట్టుకుని అమలు చేశాడు. ఇంగ్లీష్లో దొంగతనం గురించి రాసుకుని అమలు చేశాడు ఈ బాలుడు. సహస్ర హత్య కేసులో నేడు సీని రీకన్స్ట్రక్షన్ చేయనున్నారు పోలీసులు. మధ్యాహ్నం 12 గంటలకు బాలనగర్ డీసీపీ ప్రెస్ మీట్లో హత్య కేసు వివరాలను వెల్లడించనున్నారు. ఇక కుకట్పల్లి బాలిక మర్డర్ కేసుకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి రత్నకుమార్ ఫోన్ లైన్ అందిస్తారు. రత్నకుమార్. ఎటకేలకు కుకట్పల్లి సహస్ర మర్డర్ కేసును పోలీసులు ఛేదించారు. ఈ హత్య చేసింది 10వ తరగతి చదువుతున్న బాలుడే అన్న విషయాన్ని కూడా కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఇంటి పక్కన ఉన్న వ్యక్తే గత కొన్ని రోజుల క్రితం ఎవరైతే తన పుట్టినరోజుకి వచ్చారో పుట్టినరోజుకు వచ్చినటువంటి బాలుడే, తన అక్కతో కలిసి వచ్చిన బాలుడే ఇప్పుడు ఈ మర్డర్ చేయడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా నిర్ధారించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే ఆ బాలుడిని అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అతనితో పాటు అతని తల్లిదండ్రులను కూడా ప్రస్తుతం పోలీసులు ప్రశ్నిస్తూ ఉన్నారు జరిగినటువంటి మర్డర్ కు సంబంధించి. అయితే తను ఈ మర్డర్ చేసిన విధానం అత్యంత కర్కశంగా ఉంటుందో దీని వెనకాల రీజన్ ఏంటి అని ఆరా తీసినప్పుడు అతను గత కొంతకాలం క్రితమే ఈ యొక్క మర్డర్ కు ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. ఇది పూర్తిగా వెబ్ సిరీస్లు, ఇతర హర్రర్ మూవీస్ చూసి, క్రైమ్ సీన్లను చూసి వాటి నుంచి ఇన్స్పైర్ అయ్యి ఎప్పుడైతే తన సహస్రని బర్త్డేకి సంబంధించి తన ఇంటికి వెళ్ళడం జరిగిందో తన అక్కతో కలిసి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ 80,000 రూపాయలు, దాదాపు 80,000 రూపాయలు పెట్టి ఉన్నటువంటి ఒక ఏదైతే డబ్బులు దాచుకునే హుండీని చూశారు. ఆ హుండీని ఎట్లయినా సరే ఆ బాక్స్ ను దొంగలించాలి, డబ్బులు దాచుకున్నటువంటి ఆ బాక్స్ ను దొంగలించాలన్న ఉద్దేశంతోనే అవసరమైతే ఎవరు వచ్చినా సరే దానికి సంబంధించి అడ్డు తగిలితే హత్య చేసేందుకు కూడా వెనకాడకూడదు అని పూర్తిగా తను ఒక లెటర్ లో రాసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ లెటర్ కూడా బయటకు వచ్చింది. మొదట లోపలికి వెళ్ళి ఆ హుడ్డీని దొంగిలించే ఏదైతే డబ్బులు దాచినటువంటి ఆ బాక్స్ ను దొంగిలించాలి. ఆ బాక్స్ ను దొంగిలించేటప్పుడు ఎవరైనా అడ్డొస్తే అవసరమైతే అక్కడ ఉన్నటువంటి గ్యాస్ ను ఆన్ చేసి అది బ్లాస్ట్ చేసైనా సరే అక్కడ వెళ్ళిపోయిన తర్వాత బ్లాస్ట్ అయ్యేలాగైనా చేయాలి అనేటువంటి అనేక రకాలైనటువంటి క్రూరత్వంతో కూడినటువంటి ఆలోచనలు చేసినట్లు కూడా ఆ లెటర్ లో చాలా స్పష్టంగా తెలియజేస్తుంది. సో ఇవన్నీ కూడా ఇప్పుడు స్థానికంగా ప్రతి ఒక్కరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే ఇటీవల కాలంలో మైనర్లు
మర్డర్లకు తెగబడుతున్నటువంటి ఉదంతాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మనం రీసెంట్ గానే చూడటం జరిగింది. ఇక ప్రియుడితో కలిసి ఒక మైనర్ బాలిక ఏకంగా తల్లినే హత్య చేసినటువంటి ఘటన జీడిమెట్ల పరిధిలో చోటు చేసుకుంది. ఆ ప్రియుడితో కలిసి పారిపోవాలని ఫోన్లలో మాట్లాడుతున్నందుకు అత్యంత కర్కశంగా ప్రియుడితో కలిసి ఆమెను హత్య చేసింది రెండవ కూతురు. ఇక ఆ ఇన్సిడెంట్ మర్చిపోక ముందునే ఇప్పుడు మరొకసారి ఒక మైనరు బాలుడు ఒక 10 ఏళ్ల అమ్మాయిని అత్యంత కర్కశంగా అంటే దొంగతనానికి వెళ్లి పూర్తిగా దీని వెనకాల రీజన్ మొత్తం కూడా దొంగతనం గురించేనే ఉంది. తను ఏం చేస్తున్నానో కూడా తెలియక ఆనవాళ్ళు అనేవి ఆ దొంగతనం చేస్తున్నటువంటి విధానాన్ని ఆ దొంగతనం చేసేటప్పుడు సహస్ర చూడటంతో ఆమెను ఎలాగైనా సరే అడ్డు తొలగించుకోవాలి, ఈ విషయం బయటపడుతున్న ఉద్దేశంతోనే అత్యంత కర్కశంగా తీసుకెళ్లినటువంటి కత్తితో ఆమెను అత్యంత కిరాతకంగా పొడిచినటువంటి పరిస్థితి కనిపించింది. సో ఇదంతా కూడా ప్రస్తుతం పోలీసులు ఐడెంటిఫై చేసి మరికొన్ని గంటల్లోనే మీద పోలీసులు పూర్తి వివరాలు వెల్లడించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్.